మనం గెలిచినప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. మనం ఓడిపోతే మన చుట్టూ ఎవ్వరు ఉండరు. ఒక నాన్న తప్ప. సో, తల్లిదండ్రులు తప్ప మనతో మాట్లాడడానికి ఎవ్వరు ఉండరు. ఒకప్పుడు ఫ్రెండ్ అన్న అతనే మనం ఓడిపోయామని తెలిస్తే మనకి దూరంగా వెళ్ళిపోతారు. కానీ నాన్న, అమ్మ ఇద్దరూ కలిసి మనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటారు. అదే తల్లిదండ్రులకి మన పైన ఉన్న నమ్మకం అనమాట. నాన్న అంటేనే నమ్మకం. తల్లిదండ్రులు అంటేనే నమ్మకం అని చెప్పాలి. సో, తల్లిదండ్రి ఇద్దరూ ఒకేలాగే ఒకరిని మించి ఒకరు ఉంటారనమాట. వాళ్ళ ప్రేమ ముందు ఎవ్వరి ప్రేమ కూడా సరిపోదు. సో, మనకి కష్టమొచ్చినా, దుఃఖమొచ్చినా, ఏమొచ్చినా కూడా మన చుట్టూ నేనున్నాను అంటూ నాతో ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మన తల్లిదండ్రులు మాత్రమే. మనకి నడక నేర్పించిన వాళ్ళు, మాటలు నేర్పించిన వాళ్ళు, తినడం నేర్పించిన వాళ్ళు, నవ్వడం నేర్పించిన వాళ్ళు, ప్రతి ఒక్కటి నేర్పించిన తల్లిదండ్రులు మన దగ్గర నుంచి ఒక్కటి అడగడం కూడా నేర్చుకోరనమాట. ఎందుకో నాకైతే అర్థం కాదండి. సో, మీరు చెప్పండి, తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? సో, నిస్వార్థమైంది, సో, స్వార్థం లేని ప్రేమ అనేది ఏదైనా ఉంది అంటే అది తల్లిదండ్రుల ప్రేమ తప్ప ఇంకెవ్వరిది కాదు. తల్లిదండ్రులు మించిన దైవం నిజంగా ఎక్కడా లేదు. ఏ ఫ్రెండ్ అయినా కూడా ఒక సిచ్యువేషన్లో మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడేమో కానీ పేరెంట్స్ మాత్రం మన దగ్గర ఎలాంటి కష్టం వచ్చినా, మన దగ్గర ₹1 ఉన్నా లేకపోయినా, మనం తిన్నా తినకపోయినా, సో, వాళ్ళు తిన్నా తినకపోయినా కూడా మన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మన తల్లిదండ్రులు మాత్రమే. మనం ఎన్ని మాటలన్నా, ఎలా బిహేవ్ చేసినా, వాళ్ళని ఎంత ఇన్సల్ట్ చేసినా కూడా మనతో పాటు ఎప్పుడూ ఉండి మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మన తల్లిదండ్రులు మాత్రమే. మీరేమంటారు? కామెంట్ చేయండి. తల్లిదండ్రుల ప్రేమని దేంతో కంపేర్ చేయలేము మనం. అది అద్భుతం అసలు. తల్లిదండ్రుల ప్రేమని పొందిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. సో,